సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. పనసకాయ, ద జాక్ ఫ్రూట్. ఈ పనసకాయ వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పనసకాయ ఎక్కువ తినడం వల్ల, పనసతోనలు ఎక్కువ తినడం వల్ల అందులో రిచ్ ఐరన్ ఉంటుంది. సో ఇది ఎనీమియా పేషెంట్స్ కి, అంటే రక్తహీనత కలిగిన పేషెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. రక్తం బాగా పడుతుంది. అంతేకాకుండా ఎముకల్ని బలంగా చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మన థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పనసకాయని ఇంట్లో కోసుకోవడానికి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. సో ఈ రోజు మీకు ఆ పనసకాయ ఇంటి దగ్గర ఈజీగా ఎలా వేల్చుకోవాలో చూపిస్తాం. ఇంకో విషయం అండి, పనసకాయ తిన్నాక వాటర్ ఎక్కువ తాగకూడదు. అలాగే పనసకాయ తిన్నాక పాలు పదార్థాలు అంటే లైక్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఇంకొకటి కోవా, ఆ టైపు మనం పాలతో తయారు చేసి ఏ పదార్థాలైనా కానీ ఒక 4-5 hours వరకు తినకుండా ఉంటే బెటర్, తాగకుండా ఉంటే బెటర్ అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో పనసకాయ ఇంట్లో ఈజీగా ఎలా వేల్చుకోవచ్చు అది చూసేస్తాం. వచ్చేయండి. పనసకాయ వ్యాపారం చేస్తామండి. 20 సంవత్సరాల నుంచి పనసకాయలు మేము అమ్ముతూ ఉంటామండి. ఇక్కడ బాలాజీపేట సెంటర్లో అండి. పనసకాయ ఒక విధానంగా ఎలా పడితే అలా కోసే కదండి. దేని బట్టి ఏ చాకు పడితే ఆ చాకుతో కోసుకోదండి. దానికనేది చాకు అనేది ఉండాలి. కత్తి పెడితే కొడవలతో చాలా మంది కోసేస్తారు, అలా కోసుకోదండి. అది కోసిన కానీ ఏంటంటే దాని విధానం, కాయ కోసే విధానం ఎవరికి రాదండి. అది ఆ కాయ ఏంటంటే ఒక నీట్గా అనేది ఒక చిన్న చాకుతో పెట్టుకొని లైన్ గా కోసుకుంటూ ఉండాలండి. ఎలా పడితే అలా కోస్తే కాయ పాడైపోతే చేతికి కూడా తెగిపోతాయండి. దేనికి పడితే దాంతో కోస్తాయి. ఏంటంటే పనసకాయ ఒక అది పొరగా కోస్తూ ఉంటేనే తొలలు వస్తాయండి. ఎలా పడితే అలా కోసుకుంటే చేతులు దిగిపోతాయండి. కొన్ని మంది కత్తి పెడితే కోసేస్తారు. సేల్లో కాయలు ఇచ్చారు, మా సేల్లో కాయలు ఉన్నాయని చెప్పి తెచ్చి కోసుకుంటారు. కానీ అలా కోసుకుంటే పని అవదండి. ఇంటికాడ ఎలా పనసకాయ కోసుకోవాలో, ఎలాగా చేసుకోవాలో, ఎలా కాయ కొనుక్కుంటే ఎలా చేసుకోవాలో, ఎలా కోసుకోవాలో అది మేము చూపెడతాం కదండి. ముందు నూనె రాసుకోవాలండి చేతులకి. కాయలు ఎగులుగా పెట్టుకొని సమానంగా చీరుకోవాలండి. అటు ఇటు చీరుకున్న తర్వాత జాయిగా కాయను ఎడదీసుకోవాలండి. మరి అది ఎరకపోతే ఇడిపోద్దండి. కాయలు ఎగులుగా కోసుకుంటే ఎందుకని ఇడుపుతుందండి. అంటే అది ఎదురుగా ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఈ బాట సమానంగా ఎత్తుకొని కోసుకోవాలండి కాయ. ఇవ్వండి. కాయ కోసిన తర్వాత పొర కోసుకుంటే తొలలు వస్తాయండి. వెళ్తానండి. నూనె రాసుకుంటూ ఉండాలండి అత్తమానికి. ఇలా నూనె రాసుకుంటే జిడ్డు అందుకోదు చేతికి కత్తికి. పొర తెగిపోద్దండి అలా కోసుకుంటే. కోసుకున్న తొలలు కోసుకుంటే వస్తాయండి. ఇలా జాయిగానే ఒక్కోతోనో కోసుకోవాలి. ఏదండి ఇది తొనండి, ఇది బొడ్డు అండి. ఆ బొడ్డు అలాగ ఉంటుందండి. బొడ్డు కోసుకోవడం, ఇంకా బొడ్డు కోసుకొని పాడేసుకోవడమే. ఒక్కోతోనో కోసుకొని చాకుతోనే కత్తి పెడితే కొత్త అవదండి. చాకుతో నీట్గా కోసుకోవాలండి ఒక్కోతోనో. అదండి. ఇప్పుడు పనసపొట్టు అనేది ఏంటి? మరి పనసపొట్టు అనేది అది కూరకు ఉపయోగిస్తారు. ఆ కూరగా ఏంటంటే అది లేతకాయలు అంటే పనసపొట్టు కొడతారు. అవి కొట్టుకొని కూర వండుకుంటారు. కొంతమంది ఫ్రై చేసుకుంటారు. పనసపొట్లు కూర వండుకుంటారు, అన్ని చేస్తారు. కత్తిపేట మీద అది కోయకూడదా? కత్తిపేట మీద వాటి మీద కొత్త అవదండి. పనసగా అసలు రాదు. కొడవలతో కోసినా సరే అంత ಬೇಗ రాదండి. అంటే పల్లెటూరులో ఏం చేస్తారంటే కొడవలు వాడతారండి. మన సిటీలో ఏంటంటే కొడవలు మనకి వాళ్ళండి. కొడవలు అంటే లోతుకి వెళ్ళిపోతుంది. ఈ కత్తి అనుకోండి చాకుతో కాబట్టి నీట్ గానే ఒక్కోతనం కోసుకుంటాం.
దానివల్ల ఏంటంటే పనులు అలాగే ఫ్రీగా వస్తాయి. నా పేరు సత్యనారాయణ అండి. మాది గత 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం అండి, పనసకాయల వ్యాపారం. ఎవరైనా కాయ కొనుక్కెళ్తే అండి ఇంట్లో ఎలా కోసుకోవాలన్నది వాళ్ళకి తెలియదు కదండి. దాని మీద నేను చూపించానండి, ఎలా కోయాలి అన్నది, ఎలా తొనలు తీసుకోవాలన్నది. దాని ప్రకారంగా మీరు చేసుకుంటే బాగుంటుందండి. చేతులు పెట్ట తెగ కోసుకోవద్దండి. ఇవన్నీ పనసకాయ ఇలా కోసుకోవాలండి. ఇలా నిలువుగా చీరుకునండి, సాకు ఇచ్చుకుని తీసుకున్నా పర్లేదండి, ఇలా కొడవలు ఉన్నా పర్లేదండి. చాలా మంది కత్తిపేట యూజ్ చేస్తారు. ఆ కత్తిపేటతో గట్ట కోయకూడదండి, చేతులు తీతాయండి. ఇలాగా కోసుకోవాలండి. ఇలా కోసుకుంటే ఇలాగ ఎడ తీసుకుంటే ఒకవేళ ఎడకపోతే అండి ఇలా మధ్యలో సాగించుకుంటే ఇలా పొడితే ఎత్తండి, ఇలా ఎడదీయాలండి. ఇలా ఎడదీసిన తర్వాత అండి ఇదే ఈ ప్రకారంగా ఇలాగా కొయ్యాలండి. ఇలా చీరాలండి. ఇలా చీరి దేనికది తీసుకోవాలండి. ఇలాగా తీసుకుని చేతికి నూనె బాగుకున్నాక తర్వాత అండి ఇలా నూనె బాగుకునండి ఇలా కొయ్యాలండి. బొడ్డు పోసేస్తే పనస్తోనే సులువు వద్దండి, ఇలా తీయాలండి.